టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ రివ్యూ చూద్దాం. ఐపీఎల్ 2026 ఇందులో ఎస్ఆర్హెచ్ వచ్చేసి స్టార్టింగ్ బ్యాటింగ్ కేకేఆర్ టాస్ గెలిచి ఎస్ఆర్హెచ్కి బ్యాటింగ్ ఇచ్చింది. వాళ్ళు బౌలింగ్ తీసుకున్నారు. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ట్రావిస్ హెడ్ బాగానే ఆడుతున్నాడు. ట్రావిస్ హెడ్ దాటిగా 4 కొట్టాడు, 4 6. నెక్స్ట్ అభిషేక్ కూడా కొంచెం లేట్గా స్టార్ట్ చేశాడు. అభిషేక్ కూడా బాగానే ఆడాడు. కాకపోతే ఇద్దరు 47 అవుట్ అయ్యాడు. ట్రావిస్ వచ్చేసి 46 అవుట్ అయ్యాడు. కార్తిక్ ట్యాగీ బౌలింగ్లో క్యాచ్ అవుట్. అభిషేక్ శర్మ వచ్చేసి 48 దగ్గర అవుట్ అయ్యాడు. ముజర్బానీ బౌలింగ్లో. నెక్స్ట్ ఇషాన్ కిషన్ అయితే తొందరనే అవుట్ అయ్యాడు. అసలు స్కోర్ అయితే బాగానే 10-11 దాకా 100 స్టార్టింగ్లో ఇంకా ఎక్కువ ఉండే. వీళ్ళు 7 ఓవర్స్లో 100 కంప్లీట్ చేశారు. స్కోర్ వచ్చేసి ఒకవైపు మనం 240-250 దాకా పోదాం అనుకున్నాం. కాకపోతే మధ్యలో బౌలింగ్ టైట్ చేశారు కొంచెం. క్లాసన్ వచ్చేసి స్లో ఆడుతున్నాడు. 35 balls-లో 52 runs లాస్ట్ వరకు ఉన్నాడు క్లాసన్. నెక్స్ట్ అనికేత్ వర్మ ముందునే ఉంటాడు. నితీష్ కుమార్ క్లాసన్ ఇద్దరు పార్ట్నర్షిప్ అయింది ఒక 50-60 దాకా. నితీష్ కుమార్ వచ్చి 39 runs కొట్టాడు ఆఫ్ 24 balls. నెక్స్ట్ సరెండర్ అశ్వద్ వీళ్ళందరూ ఫాస్ట్ అవుట్ అయ్యారు. ఇట్లా లాస్ట్ స్కోర్ వచ్చేసి మనకు 226 కొట్టారు ఆఫ్ 20 overs. ఇలా టార్గెట్ వచ్చేసి 227 టార్గెట్ కలకత్తాకి. కలకత్తా వచ్చేసి స్టార్టింగ్ నుంచి రహానే వికెట్తోనే అవుట్ అయింది. ఒక ఫానెల్ని వచ్చేసి స్టార్టింగ్ ఫాస్ట్ ఆడాడు. ఒక 7 balls-లో 28 runs కొట్టాడు. పైన్ బౌలింగ్లో అయితే వరుసగా 6 ఓవర్లో 25 runs వచ్చాయి ఫస్ట్ ఓవర్లో. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇతనైతే హర్ష్ దుబే అవుట్ చేశాడు ఫానెల్కి. 3rd ఓవర్లో స్పిన్నర్ ఇచ్చారు. హర్ష్ దుబే స్ట్రేట్గా క్యాచ్ ఇచ్చాడు, ఇట్లా అవుట్ అయ్యాడు ఫైనల్లీ. నెక్స్ట్ రఘువంశీ దాటి ఆడాడు, ఫాస్ట్ ఆడాడు. రఘువంశీ 50 runs కొట్టేశాడు ఆఫ్ 29 balls-లోనే. రఘువంశీని వచ్చేసి శివం కుమార్ అవుట్ చేశాడు. నెక్స్ట్ గ్రీన్ తొందరనే అవుట్ అయ్యాడు. రింకు సింగ్ వచ్చేసి లాస్ట్ మూమెంట్లో కొంచెం ఆడాడు బాగా, 35 runs. ఇట్లా వీళ్ళ టోటల్ వచ్చేసి 160కి ఆల్అవుట్, 161 ఆఫ్ 16 overs-లోనే. ఇక్కడ వికెట్స్ వచ్చేసి మనకు ఎవరు తీశారంటే హర్ష్ దుబే ఒక వికెట్ తీశాడు. నెక్స్ట్ ఉనత్కర్ వచ్చేసి 3 wickets తీసుకున్నాడు. నెక్స్ట్ ఇషాన్ మలింగ ఒక 2 wickets. నితీష్ కుమార్కి 2 wickets. నితీష్ కుమార్ లాస్ట్ 2 overs బాగానే వేశాడు. ఇక్కడ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి తను 2 wickets తీసుకున్నందుకు నితీష్ కుమార్కి ఇచ్చారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. లేకపోతే క్లాసన్కి ఇచ్చేవాళ్ళు. 2 wickets ప్లస్ 39 runs కొట్టాడు కాబట్టి నితీష్ కుమార్కి ఇచ్చారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద క్రికెట్ మ్యాచ్ రివ్యూస్. ఎస్ఆర్హెచ్ అయితే ఇప్పుడు ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇక్కడ పాయింట్స్ టేబుల్ వచ్చే వరకు మనకు ఎస్ఆర్హెచ్ పాయింట్స్ టేబుల్ ఇప్పుడు 6th పొజిషన్ ఉంది. రన్ రేట్ వచ్చేసి 0.4 తోటి ఉంది రన్ రేట్.